దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ డివోషనల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే. అమ్మ, ఇంట్లో నిత్య దీపం పెడితే చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా, అసలు నిత్య దీపం ఎలా పెట్టాలి, ఎవరు పెడితే బాగుంటుంది? ఇంట్లో స్త్రీలు పెడితే బాగుంటుందా, లేకపోతే మగవారు పెడితే బాగుంటుందా? దీపారాధన అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే గనక మన కర్మ పరిపక్వం అవ్వాలి అని అంటే గనక యాక్చువల్గా ఇదివరకు అయితే చక్కగా రోజు అగ్నిహోత్రం చేసుకోవడం అనేది మామూలు విషయం అనమాట అప్పట్లో. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి దీపారాధన అనేది చాలా ముఖ్యమైనది అని గుర్తుపెట్టుకోవాలి. జ్యోతి అనేది వెలుగుతున్నప్పుడు ఆ జ్యోతి స్వరూపుడుగానే మనం భగవంతుడిని చూడొచ్చు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చిన్నగా మామూలుగా అనాలిసిస్ చేసుకుంటే నూనెలో దీపం వేస్తే జ్యోతి వెలుగుతుంది కదా, ఎలా అయితే నూనెని తీసుకొని జ్యోతి వెలిగిస్తుందో అలానే మన కర్మని కూడా పరిపక్వం చేస్తుంది ఆ జ్యోతి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందుకే గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా దీపారాధన చేయండి అనో, లేకపోతే దీపారాధన కోసం నూనె ఇవ్వండి అనో చెప్పడం అనేది చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అయితే ఇక్కడ నిత్య దీపారాధన అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది నా దగ్గర క్లయింట్స్ వస్తారు, వారానికి ఒకసారి పెడతాం అమ్మ మేము కంపల్సరీ అంటారు. అలా కాదు, మనం రోజు భోజనం చేస్తాం కదా, రోజు వండుకుంటాం కదా, అలానే రోజు నిత్యం రోజు దీపారాధన అనేది చేయాలి. సాయంత్రం పూట కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే మరి దీపారాధన చేసేటప్పుడు స్టీల్ సామాన్ అనేది దేవుడి రూమ్లోకి తీసుకెళ్ళకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ. అవునా? వెండి కుందులో లేదు అంటే గనక మట్టి ప్రమిదలైనా పర్వాలేదు, కానీ స్టీల్వి మాత్రం పెట్టకూడదు అనమాట. ప్రమిదలా లేకపోతే ఏ సామానైనా? ఏ సామానైనా కూడా. స్టీల్ చెంచాలు లేకపోతే గనక నేనైతే అగరబత్తి స్టాండ్ కూడా పెట్టాను. అసలు స్టీల్ అనేది అవాయిడ్ చేయాలి టోటల్గా. అలాగే మీరు చూస్తే గనక దీపారాధన ఏ నూనెతో పెట్టాలి అని అంటే గనక చక్కగా నువ్వుల నూనె, గానుగ నువ్వుల నూనె తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. చాలా ఇప్పుడు పూజ ఆయిల్స్ అని అవని ఇవని తక్కువకి తెస్తున్నారు కదా, మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వుల కిలో ఎంత ఉందో చూసుకొని అసలు నూనె 190 రూపాయలకి ఎలా వస్తుంది కిలో అనేది ఆలోచిస్తే అది నువ్వుల నూనె కాదు, అది కల్తీ అనేది మనకు అర్థమైపోతుంది. స్వచ్ఛమైన ఆముదంతో పెట్టినా పర్వాలేదు నన్ను అడిగితే. ఓకే, కల్తీ నూనెతో పెట్టకూడదు దీపం అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే శుక్రవారం ఆవు నేతితో పెడితే గనక చాలా ఫైనాన్షియల్గా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి దీపారాధన 2 ఒత్తులు వేయాలా, 1 ఒత్తి వేయాలా, 3 ఒత్తులు వేయాలా అని అనుకుంటే గనక 2 ఒత్తులు వేయచ్చు. 2 ఒత్తులు కూడా చక్కగా కలిపి ఒక దీపంగా కూడా పెట్టచ్చు, లేదా 2 ఒత్తులు విడివిడిగా కూడా 2 దీపాలుగా కూడా పెట్టచ్చు అన్నమాట. ఓకే. అలాగే ఏదైనా ప్రత్యేకంగా భగవంతుడిని పూజ చేసుకుంటున్నప్పుడు ఆయనకి ప్రత్యేకంగా ఒక దీపం వెలిగిస్తే చాలా మంచిది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి గురుచరిత్ర చదువుతున్నాం అనుకోండి, నేను చక్కగా ఒక ప్రమిదలో 3 ఒత్తులు వేసి స్వామి దగ్గర పెట్టిన తర్వాత ఈ దీపాలు వెలిగించాక ఆ దీపం కూడా వెలిగించుకొని నేను గురుచరిత్ర చదువుకుంటాను అనమాట. అంటే ఏదైనా ఒకటి భగవంతుడికి ప్రత్యేకంగా సమర్పించడము అనేది గ్రాటిట్యూడ్ చూపించడమే అనేది నా అభిప్రాయం. డెఫినెట్లీ. ఓకేనా? అట్లాగే దీప ఒత్తులు గనక పొద్దున వెలిగించిన తర్వాత సాయంత్రం మళ్ళీ కడిగి మాత్రమే కొత్త ఒత్తులతోనే సాయంత్రం కూడా మళ్ళీ పెట్టాలి దీపం. సేమ్ ఒత్తులు మళ్ళీ యూజ్ చేయకూడదు. అట్లాగే దీప ఒత్తులు కొండెక్కిన తర్వాత అవి తీసేసిన తర్వాత నిర్మాల్యం, పువ్వులు అవి అన్నీ కూడా డస్ట్బిన్లో వేయకూడదు. మనం ఏం చేస్తాం, ఒత్తులన్నీ తీసుకొని వెళ్ళి షింక్ దగ్గర తీసుకొని అప్పటిదాకా ఉన్న చెత్తలో అవి వేయడం అనేది పరిపాటిగా చేస్తూ ఉంటారు. అందరూ కాదు, తెలియని వాళ్ళు. అస్సలు పొరపాటున కూడా అవి చెట్లలో వేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చెత్తలో వేయకూడదు, మామూలుగా మనం డస్ట్బిన్లో వేయకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే మీరు చూస్తే గనక దీపపు ఒత్తులు చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా, మొత్తం ఘనం అయిపోతున్నాయమ్మా అని చెప్తారు. అంటే ఒత్తి కూడా మొత్తం ఘనం అయిపోతుంది, మొత్తం అంత వెలుగంతా వచ్చేసేసి దాన్ని మనం కాలిపోతుంది అని అనకూడదు, కాబట్టి ఆ మాట అనకూడదు. అది మొత్తం కూడా ఘనం అయిపోతుందని అనుకోవాలన్నమాట. ఘనం అయిపోతుందమ్మా అని అంటే చాలా మంచిది. అలా అయ్యింది అని అవుతే కనుక
మనకు పనులు చాలా సుగమం అవుతున్నాయి, పాజిటివ్ ఎనర్జీ చాలా ఉంది మన ఇంట్లో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే. అలాగే మీరు దీపారాధన చేసినప్పుడు సుగంధ ద్రవ్యం ఏదైనా కనుక ఆ దీపారాధనలో కనుక జవ్వాది పౌడర్ అలా కొంచెం సమర్పిస్తే కనుక చాలా మంచిది. అంటే ఆయిల్లో ఆయిల్లో కొద్దిగా పౌడర్ తీసి ఆ దీపం దాంట్లో కుందులో వేస్తే కనుక చాలా మంచిది అనమాట. సుగంధం ఎక్కడైతే ఉంటుందో పాజిటివిటీ అక్కడ ఉంటుంది. అందుకే లక్ష్మీదేవికి సుగంధము అంటే ఇష్టం చాలా. మంచి వాసన, సువాసన అంటే చాలా ఇష్టం అనమాట. మీరు దత్తాత్రేయ స్వామి వారిని కానివ్వండి, సాయిబాబా వారిని కానివ్వండి, పూజ చేసే వాళ్ళకి విభూది వాసన విపరీతంగా వస్తుంది అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పటి వరకు అసలు అక్కడ విభూది ఎవరు ఓపెన్ చేయరు, ఏం చేయరు. అంటే విభూది వాసన వస్తుంది అంటే స్వామి బాబా గారు అక్కడ తిరుగుతున్నారని అర్థం అనమాట. అర్థమైందా? కాబట్టి మంచి సువాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు ఉన్నారు, స్వామి ఉన్నారని మనం గుర్తుపెట్టి. అందుకే మీరు చూస్తే పునుగు తైలం రాస్తారు స్వామికి, వెంకటేశ్వర స్వామికి. ఆ పునుగు పిల్లి నుంచి వస్తుంది అనమాట ద్రవ్యం. ఆ ద్రవ్యాన్ని సేకరించి స్వామికి రాస్తారు. చాలా మంచి స్మెల్ ఉంటుంది అనమాట. స్వామివారి కోసమే పునుగు పిల్లల్ని ప్రత్యేకంగా పెంచి వాటి నుంచి తీసి స్వామికి రాస్తారు అనమాట. అంటే ఏంటి అని అంటే సుగంధము అనేది కనుక నేచర్ నుంచి వచ్చింది, చాలా మంచి సువాసన, మంచి స్మెల్ వచ్చింది అనుకో, నువ్వు ఎంత ఫ్రాగ్రెన్స్ చూడంగానే ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటావు, అవునా కాదా? అలా నేచర్ నుంచి వచ్చినవి కనుక భగవంతుడికి సమర్పిస్తే నేచర్ చాలా పులకించిపోతుంది, మన పనులు చేయడానికి ముందుకొస్తుంది అనమాట. మీరు కర్పూరం దగ్గర నుంచి, తమలపాకుల దగ్గర నుంచి అన్ని నేచర్ నుంచి వచ్చినవే కదా, పువ్వుల దగ్గర నుంచి. మన సనాతన ధర్మం ఎంత ఈజీగా మన లైఫ్ ని డిజైన్ చేసిందో చూడండి. మనం పెద్దగా మాట్లాడతాం, భలే మాట్లాడతాం, పూలన్నీ అలంకరిస్తే గాని భగవంతుడు ఇదవ్వడా? మీరు ఎక్కువ పూలు పెట్టి చేసేస్తే పాపం లేని వాళ్ళు ఏం చేయాలి, లేని వాళ్ళు ఏమవ్వాలి అని అనుకుంటారు. అట్లా అది చాలా పొరపాటు. నీకుంది, మనస్ఫూర్తిగా పెట్టిన వాళ్ళు పెట్టారు, తప్పేముంది? నీకెంతుందో అంతే పెట్టు. పెడితేనేనా భగవంతుడు అని అంటే, పెడితే ఇంకా హర్షిస్తాడు భగవంతుడు. నేచర్ని తన పాదాల చెంతకు తీసుకొచ్చినందుకు నేచర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని మన సనాతన ధర్మంలో చెప్పింది అదే అన్నమాట. దీనికి ఇంకొకళ్ళు మీరు ఇలా చేయక్కర్లేదు, మా దేవుడికి పూలు కూడా పెట్టక్కర్లేదు, ఒక్క క్యాండిల్ వెలిగిస్తే చాలను, లేదు అంటే కనుక ఒక్క ఆదివారం ప్రేయర్ చేస్తే చాలను, నమ్మండి చాలు అని చెప్పో మనం అటు తీసుకువెళ్ళిపోవడానికి. వాళ్ళు కరెక్ట్ కాదని నేను అనను, కానీ ఇంకొకళ్ళని తీసుకొని రావడానికి వాళ్ళ ధర్మం కరెక్ట్ కాదని చెప్పడం తప్పు కదా. అవునవును, అవునా కాదా? ఇప్పుడు నీకు వంకాయ కూర అంటే ఇష్టం, నాకు బెండకాయ అంటే ఇష్టం. నాకు ఇష్టం బెండకాయ, ఒక్కసారి రుచి చూడని చెప్పడం వేరు. అసలు వంకాయ తినకూడదు, అది అసలు కరెక్టే కాదు, అసలు ఇది చాలా తప్పు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ అప్రోచ్ సో అట్లా మనము అలా ఎప్పుడు అనుకోవద్దు. మన సనాతన ధర్మంలో ఇవన్నీ పెట్టినందుకు, ఇప్పుడు కొబ్బరికాయ ఉంది, అసలు ఎంత వైశిష్ట్యం చూడు, కొబ్బరికాయ ఎంత గట్టిగా ఉంటుంది, ఎన్ని లేయర్స్ ఉంటాయి, అసలు ఆ వాటర్ ఎలా వెళ్ళిందంటావు? భగవంతుడి సృష్టి ఎంత అందంగా ఉందో చూడు. అదే నువ్వు చూస్తే గనక మళ్ళీ నాకు చాలా అందంగా అనిపించేది ఏదో తెలుసా, బాదం పప్పు, ఇవన్నీ కూడా ఇంత పెద్దగా ఉంటుంది బాదంకాయ, అవునా కదా? ఎక్కడో లోపల శివుడు కన్ను ఉన్నట్టు ఉంటుంది, అవునా కదా? అవునవును. అట్లా నేచర్ ని భగవంతుడు అలా ఎలా సృష్టించాడు. గుమ్మడికాయ ఉంటుంది, గుమ్మడికాయ పగలగొడితే బలి ఇచ్చినంత లెక్క కూర గుమ్మడికాయ పగలు కొడితే. మరి పగలు కొట్టిన వెంటనే దానిలో తలనరాలు ఉన్నట్టు ఉంటాయి, లోపలంతా పేగులు ఉన్నట్టును, అవునా కాదా? నేచర్ ని ఎంత ఇదిగా సృష్టించాడు భగవంతుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ నేచర్ తో మనం భగవంతుడిని చేరుకోవడానికి ట్రై చేయాలి డెఫినెట్లీ. అందుకే దీపారాధన కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. నేచర్ నుంచి వచ్చిన నూనె కానివ్వండి, లేదంటే కనుక వత్తులే కానివ్వండి, వెలిగించి స్వామివారికి మన కర్మని తొలగింప చేసుకోవడానికి, పరిపక్వం అవ్వడానికి దీపారాధన హెల్ప్ చేస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక డౌట్ అమ్మా, ఇది మీరు వీక్లీ వన్స్ అయినా ఆవు నెయ్యితో పెడితే బాగుంటుంది అని అన్నారు కదా, రోజు పెట్టినా కూడా హ్యాపీ? రోజు పెడితే చాలా మంచిది. అంతే, ఇంకా మన సిచ్యుయేషన్ బట్టి మనం చాలా మంచిది. ఓకే ఓకే. ఇంకొకటి కొంతమందికి డౌట్ ఉంటుందమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేవుని రూమ్ లో మనం ఉన్నాం అనుకోండి, గోడ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, అన్ని చిత్రపటాలు ఇలా ఉంటాయి. అయితే దీపారాధన చేసేటప్పుడు కొంతమంది పాటించేది ఏంటి అంటే, ఒక ప్లేట్ రాగిదో ఇత్తడిదో ప్లేట్ తీసుకొని అందులో పెడతారు దీపాలు. ఎందుకు అంటే అది మంగళహారతి లాగా కన్సిడర్ చేసి
అందులోనే దీపారాధన చేసుకొని ఇలా హారతి కూడా హారతి ఇస్తారు. ఇచ్చేసి ఇలా పెట్టేసుకుంటారు. కొంతమంది ప్లేట్ లాంటిది ఫాలో అవ్వరు, రెండు మామూలుగా దగ్గర అటొకటి దూరంగా ఇటొకటి దూరంగా, ఎందుకంటే అందరి దేవుళ్ళకి కవర్ అవ్వాలి కదా అని అలా దూరంగా పెడతారు. ఇందులో ఏది రైట్ అప్రోచ్? ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు అక్కడ లైట్ అక్కడ అంత దూరంలో ఉంది, నీకు అక్కడ ఉంటే బాగుంటుంది, అక్కడి నుంచి లైటింగ్ బాగా వస్తుంది, స్కాటర్ అవుతుంది వెలుగు, కాబట్టి నువ్వు పెట్టావు అక్కడ. అవునా కాదా? అది దగ్గర పెట్టినందుకు ఇంకొంచెం వెలుగు వస్తుంది, దూరం పెట్టినందుకు ఎంతవరకు రావాలో అంత వస్తుంది. ఎక్కడైనా పర్వాలేదు, దూరంగా పెట్టినా పర్వాలేదు, దగ్గరగా పెట్టినా పర్వాలేదు. అంటే దీపారాధన పెట్టిన దాంతోనే హారతి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. హారతి ఇవ్వడం అనేది మళ్ళీ ఏకవొత్తి వేసో పువ్వొత్తులని ఉంటాయి, బొడ్డు ఒత్తులని కూడా అంటారు చాలా మంది, అట్లా ఏకవొత్తితో హారతి ఇవ్వడం అనేది చేసుకోవచ్చు. రెంట్ కోసం ఒక్కొక్కళ్ళు చెప్పారు, మేము రెంట్కి ఉన్నామండి, మమ్మల్ని కర్పూరం బిళ్ళలతో హారతి ఇవ్వద్దని చెప్పారు, ఎందుకంటే నల్లగా అయిపోతుంది కాబట్టి. అంటే నాకు నవ్వొచ్చింది. అంటే భగవంతుడికి ఏం చేయాలి మన ఇంట్లో అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. ఏకవొత్తితో ఇచ్చుకోండి మరి హారతి అని చెప్పాను నేను. ఏకవత్తితో ఇచ్చినా నలుపు అవుతుంది, తప్పదు. అది కూడా మనం ఖర్చు పెట్టుకోకపోతే ఎట్లా? భగవంతుడు ఇల్లు ఇచ్చాడు నీకు, నల్లగా అయిపోతుంది అనుకుంటే ఎట్లా? ఓ సంవత్సరం తర్వాత కలర్ వేయించుకుంటే తప్పేముంది? అంతే కదా, అవునా కాదా? అది కూడా మనకు వల్ల కాదు అని అనుకుంటే, అంత క్యాల్కులేటెడ్ మనం ఉంటే భగవంతుడు ఎంత క్యాల్కులేటెడ్ ఉంటాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. డెఫినెట్ గా. అయితే మంగళహారతి అనేది మ్యాండేటరీ అలా వచ్చి, ఈ ప్లేట్ అనేది మ్యాండేటరీ అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. దీపం పెట్టినప్పుడు దీపం కింద ప్లేట్ పెట్టాలి, ఎందుకంటే భూమి మాత ఏదైనా సహిస్తుంది కానీ వేడిని సహించలేదు ఆవిడ, వేడిని తట్టుకోలేదు. అందుకని తప్పకుండా దీపం పెట్టినప్పుడు కింద ప్లేట్ కంపల్సరీ ఉండాలని చెప్పేది. అందుకే దూరం దూరం పెట్టినా చెరొక చిన్న ప్లేట్స్ డైరెక్ట్ పెట్టకూడదు. అవును. ఓకే ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఓకే ఓకే. ఇంకా ఇది స్త్రీలే పెట్టాలని లేదు, ఎవరైనా ఇంట్లో మగవాడు పెడితే ఆ ఇల్లు చాలా వృద్ధి చెందుతుంది. ఇంటి యజమాని గనక దీపారాధన చేస్తే చాలా వృద్ధి చెందుతుంది. ఆడద దీపం పెట్టాల్సింది లేదు, ఆయనకి దండం పెడితే చాలు. అంటే ఏంటి, మగుడిని బాగా చూసుకుని ఆయన చెప్పిన మాట విని ఆయనను ఓకే అంటే చాలు, పూజంతా చేసినట్టే లెక్క. మళ్ళీ ఫెమినిస్టులు అందరు నా పీక నొక్కేస్తారు కానీ యాక్చువల్గా ఆడదానికి భగవంతుడు ఎవరు అని అంటే భర్తే, ఇంకా వేరే అవసరమే లేదు అసలు. అందుకని ఆయన దీపారాధన చేస్తూ ఉంటే ఆవిడ సర్దుతూ ఉంటుంది, అంటే వంట చేయడము, ఆయనకి ఏమైనా కావాలంటే ఇవ్వడము, ప్రసాదం తీసుకొచ్చి టైంకి నైవేద్యం అయ్యేటప్పటికి ఇవ్వడము, అదంతా. ఈ రోజుల్లో కాదు, నా వల్ల కాదు నాన్న నువ్వు చేసుకో అని అంటే తప్పేం లేదు చేయడం వల్ల. కానీ అత్తను దీపారాధన చేస్తే ఇంటిల్లిపాదికి ఆ ఫలితం అనేది దక్కుతుంది అనమాట. చేయగలము, టైం ఉంది, ఒక గంట సేపు మా వారు నేను చెప్పిన మాట వింటారు, పెట్టమంటే పెడతారు అని అంటే తప్పకుండా పెట్టించండి. అర్థమైందా? లేదా దండం పెట్టుకుంటా. ఇంటి యజమాని పెట్టడం అనేది చాలా మంచిది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ అమ్మ. ఇది ఇక్కడ ఎవరు ఫెమినిస్టులు హర్ట్ అయ్యే విధంగా మీరు ఏం చెప్పలేదు. ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఒకరికొకరు ఎంత మర్యాద ఇచ్చుకుంటారు. ఆడదానికి ఒక ఇల్లు లేదు, మా అమ్మ ఇల్లు మా నాన్న ఇల్లు కాదు, ఏ ఇల్లైనా ఆడదాండే. అంత మంచి మనసు, అంత పెద్ద మనసు భగవంతుడు ఆడదానికి ఇచ్చాడు అనేది గుర్తించండి ఫస్ట్. మనని మనం గుర్తించకపోతే ఇంకా ప్రపంచం ఏం గుర్తిస్తుంది? అదే అదే, అవునా కాదా? అది అన్ఫార్చునేట్లీ బయట కొన్ని సిచ్యుయేషన్స్లలో ఇంట్లోకి వెళ్ళి భర్త బయట నెట్టేసినప్పుడు ఆ పాయింట్ కన్సిడరబుల్. అవన్నీ ప్రతి ఇంట్లోనూ ఒక కథ ఉంటుంది తెలుసా, ప్రతి ఇంట్లోనూ ఒక కథ ఉంటుంది, ప్రతి ఇంట్లోనూ ఒక సిచ్యుయేషన్స్ ఉంటాయి. అవి హ్యాండిల్ చేయడము, కేర్గా ఉండడము, ఎలాంటి సిచ్యుయేషన్ అయినా సరే హ్యాండిల్ చేయగలగడం అనేది భగవంతుడు ఆడదానికి ఇచ్చిన వరం. మల్టీ టాస్కింగ్ మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ ఉంటూ నువ్వు బయట ఎక్కడ మీ ఇంట్లో ఉన్నా కూడా నువ్వు మేనేజ్ చేయగలుగుతావు. అవునా కాదా? సో ఆ మల్టీ టాస్కింగ్ని మనం గుర్తించాలి. మనమే ఎందుకు చెయ్యాలి అని అంటే దానికి ఆన్సర్ లేదు, మనం చెయ్యాలి, అది సృష్టి ధర్మం అంతే. ఓకే, ధన్యవాదాలమ్మా.